కుర్రగాడు లవర్ వాడికి హ్యాండ్ ఇచ్చిందని బావులోకి దూకేశాడు. వీడు ఉన్నాడో పోయాడో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. దసరా హాలిడేస్ లో ఇంట్లోనే కూర్చోంటే బోర్ కొట్టేసింది. అందుకే నేను శివ కుర్రగాడు ముగ్గురం కలిసి పులివెందులోనే శిల్పారామంకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుందామని వెళ్తే అక్కడ మాత్రం ఫోన్ పే లేదన్నారు, ఓన్లీ క్యాష్ మాత్రమే ఉందన్నారు. ఆ మాటతో కుర్రగాడు 2 చేతులు జోబులో పెట్టుకుని క్యాష్ అడుక్కొని రావడానికి వెళ్ళాడు. మా దగ్గరికి వచ్చి కష్టపడి సంపాదించా అంటున్నాడు. ఇంకా కుర్రగాడు కష్టపడి సంపాదించిన డబ్బులతో లోపలికి వెళ్ళామో లేదో అప్పుడే సింహం ఎక్కి సవారీ చేస్తున్నాడు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? చిన్నపిల్లలు ఆడుకోవడానికి కోసం అని పెడితే వీడొచ్చి ఆడుకుంటున్నాడు. అసలు వీనేమనాలో మీరే కామెంట్ చేయండి. ఏమేం చేస్తున్నావురా నువ్వు? శివగానే నువ్వు రియల్గా ఎప్పుడు గుర్రం ఎక్కిండో ఈ గుర్రం ఎక్కురా అని చెప్పి సవారీ చేపిస్తున్నాడు. కుర్రగాడు మాత్రం పిల్లలు ఆడుకునే గుర్రం ఎక్కి బాహుబలి సినిమాలో ప్రభాస్ అని పోజ్ కొడుతున్నాడు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఈ సోదంతా మాకెందుకురా, కుర్రగాడు ఉన్నాడా పోయాడా చూపి అంటారని నాకు తెలుసు. అందుకే మీరే చూసేయండి. పోయేవాడిని పోనీక ఊరికే ఆపుతున్నాడు శివగాడు. నేను మాత్రం పాపం కుర్రగాడు పోయిన బాధలో చాలా హ్యాపీగా ఉన్నా. నా పని అయిపోయింది అనుకున్నారా? ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. పోతే వాడు ఒకటే ఎందుకు పోతాడు, వాడితో పాటు మమ్మల్ని తీసుకుని పోయే రకం వాడు. మార్నింగ్ వచ్చాం ఈవినింగ్ అయిపోతుంది వెళ్దాం రా అంటే కుంఫు చేస్తున్నాడు. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోనూ. మీరు కూడా వీడియో చూసి వెళ్ళిపోకుండా సింపుల్గా సబ్స్క్రైబ్ చేసి మా గ్యాంగ్లో సింపుల్గా జాయిన్ అయిపోండి.